ఈ రోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. చిన్నారుల్లో సైబర్ బానిసత్వం, స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఆందోళనకర పరిస్థితులు, తల్లిదండ్రులు మేల్కోవాలంటున్న సైబర్ నిపుణులు. ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర లేవగానే పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ చూడడం అలవాటైపోయింది. మాట్లాడడానికి, డబ్బు లావాదేవీలకు, ప్రయాణాలకు, వినోదానికి, కాలక్షేపానికి ఇలా ప్రతి అంశంతో సెల్ ఫోన్ ముడిపడిపోయింది. ఒక ఇంట్లో వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు అందరి వేలు టచ్ స్క్రీన్ పైనే ఉంటుంది. ఈ పరికరం సాంకేతికతను దగ్గర చేస్తూనే సైబర్ వ్యసనాన్ని పెంచేస్తుంది. ముఖ్యంగా చిన్నారులను ప్రమాదపు అంచుల్లోకి నెట్టేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సర్వేలు సైతం ఇదే అంశాన్ని ఉటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించడంపై తెలంగాణ మహిళా భద్రతా విభాగం ప్రచారం చేస్తుంది. 60% మంది పిల్లల్లో అదే మనస్తత్వం. సైబర్ బానిసత్వం కారణంగా పిల్లలకు కలిగే అనర్థాలను బహిరంగపరచాలన్న ఉద్దేశంతో ఓ స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ ఇటీవల మెట్రో నగరాల్లో 1000 మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. ప్రధానంగా తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, సామాజిక అంతరాలు ఏర్పడడం, చదువులో వెనుకబడడం లాంటి అనర్థాలు కలుగుతున్నట్లు గుర్తించింది. 5 నుంచి 16 ఏళ్ల వయసున్న 1000 మంది పిల్లల్లో 60% మంది సైబర్ బానిస మనస్తత్వం కలిగి డిజిటల్ ఎడిక్షన్తో బాధపడుతున్నారు. నియంత్రించడానికి వ్యూహాలు, ఆఫ్లైన్ కార్యకలాపాలకు ప్రోత్సాహం, పిల్లలు క్రీడలు, వ్యాయామ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయాలి, సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలి, చిత్రలేఖనం, పుస్తక పఠనం లాంటి ఆసక్తులను పెంపొందించాలి, సహాయ నెట్వర్క్ నిర్మాణం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తరచూ బహిరంగ సంభాషణలకు అవకాశం కల్పించాలి, ఆరోగ్యకరమైన డిజిటల్ జీవన శైలిని ఏర్పాటు చేసుకునే వ్యూహాలను రూపొందించాలి, డిజిటల్ డిటాక్స్ సాధన, డిజిటల్ పరికరాల నుంచి ఒకేసారి దూరం చేయకుండా క్రమేపీ విరామ సమయాన్ని పెంచుతూ వెళ్ళాలి, పేరెంట్ కంట్రోల్ ఫీచర్ల వినియోగం. ఈ రోజుల్లో పిల్లలకు డిజిటల్ విజ్ఞానం కావాల్సిందే, కానీ దానికి బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకు చిన్నారుల స్మార్ట్ ఫోన్లలో పేరెంట్ కంట్రోల్ ఫీచర్లను వినియోగించాలి. దీని ద్వారా ఫోన్ వినియోగ సమయ నియంత్రణ, హానికర యాప్లు, వెబ్సైట్లు తెరవకుండా చేయడంతో పాటు వారు ఫోన్లో ఏం చూశారో తెలుసుకోవచ్చు. ఫాక్స్కాన్ విస్తరణకు పచ్చజెండా, మరో 60 ఎకరాల భూమి కేటాయింపు. కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూపునకు చెందిన ఫాక్స్కాన్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో 120 ఎకరాల్లో ఉత్పత్తుల ప్రారంభం వైపు అడుగులేస్తుంది. ఈ మేరకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంగరకలాన్లో నిర్మాణంలో ఉన్న ఫాక్స్కాన్ సంస్థను సందర్శించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలపై సంస్థ ప్రతినిధులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ సీఈఓ చైర్మన్ సిడి ల్యూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఫాక్స్కాన్ ఇంటర్నెట్ కనెక్ట్ టెక్నాలజీ సీఈఓ చైర్మన్ సిడ్నీ ల్యూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరుతూ ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీల విభాగాల్లో ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల వాతావరణంతో పాటు సాంకేతికత నిపుణులు, మానవ వనరుల లభ్యత అధికంగా ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో సర్కారు అంకితాభావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న ఫాక్స్కాన్ ప్రతినిధి. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి. 6 అడ్వాన్స్డ్ కోర్సులతో శిక్షణ, ఉపాధి. కెనడా కయ్యం. ఇక్కడ మరో హెడ్లైన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. కెనడా కయ్యం, మన రాయబారిపై బురద. నిజ్జర్ హత్య కేసులో ముడిపెట్టే యత్నం. ట్రూడో సర్కార్ నిర్వాహకాన్ని తీవ్రంగా ఆక్షేపించిన భారత్. హై కమిషనర్ ఉపసంహరణకు తక్షణ నిర్ణయం. దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ. ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అనంతరం బయటకు వస్తున్న కెనడా తాత్కాలిక హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్. కెనడా మరోసారి గిల్లి కజ్జాలకు దిగింది. భారత్పై తీవ్ర ఆరోపణలకు ఉపక్రమించింది. సిక్కుల అతివాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చడానికి ప్రయత్నించింది. ఈ పరిణామం 2 దేశాల మధ్య మళ్లీ అగ్గిరాజేసింది. కెనడా వైఖరిపై భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ఎంఈఏ మండిపడింది. ఆ దేశానికి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కెనడా ప్రభుత్వం మన రాయబారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున బురద జల్లే ప్రయత్నం చేస్తుందని తీవ్ర పదజాలంతో ఆక్షేపించింది. సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉంది.
ఆయన 1988 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ IAFS అధికారి 2022 సెప్టెంబర్లో కెనడాలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక అసమానతలపై పరిశోధనకు పట్టం. అర్థశాస్త్రంలో 3 ప్రొఫెసర్లను వరించిన నోబెల్. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, ఒకరు డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన 3 ప్రొఫెసర్లకు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT చెందిన డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్లతో పాటు షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ రాబిన్సన్లను ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. భూ ఆక్రమణల నిరోధక చట్టం మరింత పదునైన సెక్షన్లతో అమల్లోకి. రెవెన్యూ శాఖ కసరత్తు. కేంద్రం ఉత్తర్వులను రద్దు చేయండి. కేటాయింపులపై మరోసారి క్యాట్ను ఆశ్రయించిన IASలు. నేడు విచారణ. ఇజ్రాయిల్పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా. ఏకంగా 1200 డ్రోన్ల ప్రయోగం. బిన్యామిన సైనిక స్థావరంపై దాడి. 4 IDF సైనికుల మృతి, 67 మందికి గాయాలు. దామగుండం అంతా సిద్ధం. నేవీ రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన. ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ రాడార్ కేంద్రంకు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబు, ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, DK అరుణ, జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తదితర అధికారులు దామగుండం సమీపంలోని దుర్గు తండా వికారాబాద్ మండలంలో ఇప్పటికే ఫైలాన్ ఏర్పాటు చేశారు. నేడు కొత్త టీచర్లకు పోస్టింగులు. ఇక్కడ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఈ రోజు ఈనాడు దినపత్రికలో మిగిలిన వారు ఎందరు? మావోయిస్టులపై దాడులతో పాటు లొంగుబాట్లను ప్రోత్సహించే యోచనలో కేంద్రం. తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యం. ఉమ్మడి ఏపీలో అనుసరించిన విధానాలపై అధ్యయనం. మావోయిస్టులపై ముప్పేట విరుచుకుపడుతున్న భద్రతా బలగాలు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారన్న దానిపై లెక్కలు కడుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 1765 మంది మావోయిస్టులు చనిపోవడమో, అరెస్టు కావడమో, లొంగిపోవడమో జరగగా మిగిలిన వారి సంఖ్య చాలా తక్కువేనని అంచనా వేస్తున్నారు. తగిన ప్రోత్సాహకాలు కల్పించి వీరు లొంగిపోయేలా చూడాలని, తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తుంది. ఈ క్రమంలో ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో తేల్చేందుకు ప్రయత్నిస్తుంది. గడువులోగా నివేదిక. 80,000 మంది సిబ్బందితో ఇంటింటి సర్వే. అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తాం. ప్రణాళిక విభాగం పూర్తి స్థాయిలో నిమగ్నం. ఈనాడుతో తెలంగాణ BC కమిషన్ చైర్మన్ G. నిరంజన్. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనిపై BC కమిషన్ కార్యాచరణ ఏమిటి? జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని BC సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ల కోసం సమగ్ర సర్వే చేయాలని సీఎం నిర్ణయించారు. ఓటర్ జాబితాల ఆధారంగా కాకుండా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే నిర్వహణకు అవసరమైన యంత్రాంగం BC కమిషన్ వద్ద లేదని గుర్తించిన ప్రభుత్వం ప్రణాళిక శాఖను నోడల్ విభాగంగా పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ సమగ్ర కుటుంబ సర్వేకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.